తెలుగుదేశం మహానాడు ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో జరుగుతున్న వేళ టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గీతం విద్యా సంస్థల అధిపతి కూడా అయిన మూర్తి ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపగా అభివర్ణించారు. యూనివర్సిటీ మైదానాన్ని టీడీపీ మహానాడుకి ఇవ్వడాన్ని కొన్ని విద్యార్థి సంఘాలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ బూజు పట్టి గబ్బిలాలు తిరిగే వాటిని ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకని టీడీపీ ఎమ్మెల్సీ ప్రశ్నించారు. దుమ్ము పట్టేసి బూజు పట్టి గబ్బిలాలు తిరుగుతున్నాయి కదా, అట్లా అద్దిస్తారు కదా, అది కూడా అద్దిస్తారు కదా. ఇప్పుడు గీతంలో ఉన్నాయి కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటే ఏమవుద్ది, 300 రూములు తీసుకున్నారు, శుభ్రం తుడుస్తున్నారు, బాగు చేస్తున్నారు. ఏమైనా పెయింట్లు గీట్లు ఉడితే వాళ్ళే బాగు చేస్తున్నారు. ట్యాప్ లైన్ అది ఆంధ్ర యూనివర్సిటీకి ఉపయోగం అంటావా నష్టం అంటావా? ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు బాగు చేయాలి కదా, వాళ్ళు బాగు చేయట్లేదు. వీళ్ళు బాగు చేసి అందులో ఉంటానన్నప్పుడు ఇవ్వాలి, ఎవరిని ఇవ్వచ్చు. ఇప్పుడు దెయ్యాల కొంపలు ఇవ్వడానికి అడ్డుపట్టడం ఎందుకు? టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యల్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దెయ్యాల కొంప అంటున్న యూనివర్సిటీలో టీడీపీ మహానాడు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు విద్యార్థులు. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఈ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గెలిచినటువంటి యూనివర్సిటీ. ఉపరాష్ట్రపతి ఎంతోమంది సైంటిస్టులని మేధావులను అందించిన యూనివర్సిటీ. అయితే దెయ్యాల కొంపలో మీ మహానాడు ఎందుకో మీ గీతంలోనే చేసుకోవచ్చు కదా, ఎందుకు ఎక్కడ చేసుకుంటున్నారు? అలాగే ఆంధ్ర యూనివర్సిటీ దెయ్యాల కొంప అన్నారు. దెయ్యాల కొంపలో ప్రొఫెసర్లు మీకు ఈరోజు రిజిస్టార్ వీసీలుగా ఉన్నారు గీతంకి. ఎందుకు దెయ్యాల కొంపలో రిజిస్టార్లు మీకు అవసరమని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇది సమంజసం కాదు, వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్ర యూనివర్సిటీలో దయాల కొంపని ఒక ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఒక పెద్దల సభలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి సమంజసమే కాదు. ఏదైనా సరే ఆయన ఆంధ్ర మతి భ్రమించినట్టు ఈ మధ్యన ఆంధ్ర మూర్తి గారు మాట్లాడటం చాలా అనుచితంగా ఉంది. ఒక ఆంధ్ర అసెంబ్లీలో ఏంటి ఆంధ్ర యూనివర్సిటీలో నాన్ బార్డర్స్ ఉంటారని చెప్పి ఎంతవరకు సమంజసమే. అనేక మంది సమస్యల్లో ఆంధ్ర యూనివర్సిటీ కొట్టుమిట్టాడుతున్న నాన్ బార్డర్లు ఉన్నాయని అసెంబ్లీలో రేజ్ చేసిన సందర్భం ఈ మతి స్థిమితమైన మాటలు ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈయన వెంటనే దీని గురించి ఆయన ఎర్రగట్టులో కానీ ఇక్కడ మా ఆంధ్ర యూనివర్సిటీ కూడా పక్కన ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా చూపించవలసిందని కోరుతున్నా. ఆంధ్ర యూనివర్సిటీ గురించి టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. దెయ్యాల కొంప అనడం ఏమాత్రం సరికాదన్నారు మంత్రి. మహానాడు వల్ల యూనివర్సిటీ ఖ్యాతి పెరుగుతుందనడం కూడా కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు గంటా శ్రీనివాసరావు. గౌరవించవలసిన విశ్వవిద్యాలయం అది. మరి మూర్తి గారు ఎందుకు ఆ మాట అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారో డెఫినెట్గా ఆయన అడుగుతాం. అయితే ఆయన అన్న మాట 100% తప్పు. ఆంధ్ర యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక గ్లోరీ ఉంది. దెయ్యాల కొంపని ఆయన అన్నారని నేను అనుకోవట్లేదు. అది ఎందుకు అలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటే. ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి కట్టబెచ్చి రామలింగారి దగ్గర నుంచి ఎంతోమంది పెద్దలు వైస్ ఛాన్సలర్ చేసిన ఇన్స్టిట్యూట్, ఎంతోమంది మేధావులు తయారు చేసిన ఇన్స్టిట్యూట్. కాబట్టి అటువంటి ఇన్స్టిట్యూట్ని ఆయన అనకూడదు, అంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటు. మహానాడు వల్ల ఏ ప్రతిష్ట రావట్లేదు. మహానాడు పెట్టుకోవడానికి అది అనుకూలంగా ఉన్న ప్లేస్ కాబట్టి ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. చూసి ఇంత చక్కగా అక్కడ అవుతుందంటే బికాజ్ ఆఫ్ ద వెన్యూ. ఆ ప్లేసు ఒక అనుకూలంగా విశాలంగా ఉంది, పక్కనే పార్కింగ్ ఉంది, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం అవకాశం అనుకూలంగా ఉంది. కాబట్టి అక్కడ మహానాడు పెట్టాం. యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకోకూడదని చెప్పి కూడా మా ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో ఇచ్చినా కూడా హాలిడేస్ ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు, ఒక జెడ్ కేటగిరీలో ఉన్న ఆయన ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా పబ్లిక్కి ఆయన మీటింగ్ వేరే చోట పెట్టి ఇన్కన్వీనియన్స్ కాకూడదనే ఉద్దేశంతో స్పెషల్గా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిక్వెస్ట్ చేసి యూనివర్సిటీని అమెండ్ చేయమని పర్మిషన్ అడిగి అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మూర్తి వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఖచ్చితంగా ఎంతో చరిత్ర, ఎంతో మంది అధ్యాపకులు కావచ్చు, ఎంతో మంది ఈ యూనివర్సిటీలో చదువుకుని మేధావులైనటువంటి పెద్దలు ఉన్నటువంటి ఇటువంటి యూనివర్సిటీని దెయ్యాల కొంపతో పోల్చడం అనేది సమంజసం కాదంటూ కూడా వీళ్ళంతా చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజు ధర్నాకు సంబంధించి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళ డిమాండ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 90 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, ఇప్పుడు 1926లో స్థాపించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఈ యూనివర్సిటీలో పనిచేసినటువంటి వ్యక్తులు భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. ఇక్కడ చదువుకున్నటువంటి వారు ఎంతోమంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా, లోక్సభ స్పీకర్లుగా, పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మిగిలిన ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి
జిఎంఆర్ ఈరోజు ఉన్నతమైనటువంటి జిఎంఆర్ ఏదైతే ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు, అటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు చదువుకున్నటువంటి ప్రాంతాన్ని దెయ్యాల కొంపగా అభివర్ణించి ఈరోజు ఆయన ఇన్స్టిట్యూషన్ని ఈ ప్రాంతంలో పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన ఇన్స్టిట్యూషన్కి చంద్రబాబు నాయుడు 100 ఎకరాలు 1000 ఎకరాలు కట్టబెట్టాలనే ఆలోచన ఆయనకు ఉంది. అప్పటికే ఆ ప్రక్రియ మొదలుపెట్టారు, అవన్నీ చేస్తూ ఉన్నారు. రాజధానిలో భూమి ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఏదైతే రుషికొండలో భూమి ఇచ్చారు, ఇవన్నీ చేసుకోమనండి. అంతే తప్ప ఎంతో రెప్యుటేషన్, ఎంతో ఈ ప్రాంతానికి ఆంధ్ర యూనివర్సిటీ తలమానికంగా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కోసం నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి ప్రధానికి అంతా కూడా అంటా ఉన్నారు. ఇది గోల్డ్స్పాట్ మూర్తి గారి అహంకారంతో, అధికార మదంతో కళ్ళు మూసిపోయి మాట్లాడడం సంధి ప్రేలాపనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈవేళ గీతం యూనివర్సిటీని ప్రమోట్ చేసుకోవడం కోసం ఆంధ్ర యూనివర్సిటీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఈ యూనివర్సిటీకి ఒకప్పుడు వైస్ ఛాన్సలర్ చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా ఉన్నటువంటి పరిస్థితి, కట్టమంచి రామలింగారెడ్డి గారు, అలాగే పెద్దలు గోపాలకృష్ణ రెడ్డి గారు లాంటి వైస్ ఛాన్సలర్ చేయడమే కాకుండా అనేక మంది విద్యావేత్తల్ని, మేధావుల్ని మరి పారిశ్రామికవేత్తగా తయారు చేసినటువంటి ఉన్నత విశ్వవిద్యాలయం, ప్రపంచంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ఒక పేరు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్ని కేవలం అణగదొక్కడం కోసం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిధులు లేకుండా ఇప్పటికే సర్వనాశనం చేసింది గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో. కేవలం గీతం యూనివర్సిటీ ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ దుర్మార్గమైన దౌర్భాగ్యమైన భాష పడిన మూర్తిని తక్షణ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయాలి. ఇవాళ గీతం ఎంఏఎస్ మూర్తి ఎవరైతే ఉన్నారో విద్యను వ్యాపారం కింద చేస్తున్నటువంటి ఎంఏఎస్ మూర్తి ఈ విశాఖ నగరంలో ఆయన ఇదే యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది ఎంతో మంది మహనీయులకి ఇవాళ భావి భవిష్యత్తు తరాలు అన్నింటిలో కూడా ఇక్కడ ఇచ్చినటువంటి తరుణం మనకు తెలుసు. మరి ఇదే ఎంవీఎస్ మూర్తి కనుక వెంటనే క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంవీఎస్ మూర్తిని తన ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చెప్తే, పార్టీని సస్పెండ్ చెప్తే మేము రేపు మహానాడు పెద్ద ఎత్తున అడ్డుకుంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం వాళ్ళ యూనివర్సిటీ రెప్యుటేషన్ ని పెంచుకోవడం కోసమే ఆంధ్ర యూనివర్సిటీ రెప్యుటేషన్ ని దిగజార్చడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎంవీఎస్ మూర్తిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అతని పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని కూడా వీళ్ళంతా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన వారే కాదు, గీతం ఇది ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలకు చెందిన వారు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలకు చెందినటువంటి వారు కావచ్చు, ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ బాబుతో దేవి, TV9 వైజాగ్.